అందరికీ సమానంగా. ఇక దావీదైతే సమానత్వాన్ని తీసుకొచ్చిన గొప్ప రాజుల మహానుభావుడు ఆయన. సిక్లక్ మీద దాడి జరిగినప్పుడు కొంతమంది మేము యుద్ధం చేయలేమని ఆగిపోతారు, కొంతమంది మాత్రం చేయగలుగుతారు. అలా ఆగిపోయిన కొంతమందికి డబ్బులు ఇవ్వద్దంటే సమానంగా పంచుతాడు అక్కడ కూడా. మంచి మాట అన్నాడు. ఒకసారి దావీదు మాట కూడా ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథాన్ని ఒకసారి తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 21. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 21 చదవండి. అలసట చేత దావీదును వెంబడించాలి. అంటే యుద్ధానికి వెళ్తున్నారండి. సింపుల్. దావీదు గారు యుద్ధానికి వెళ్తున్నాడు. 500 మంది ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. కొంతమందికి అలసట వచ్చేసింది, అమ్మ నా వల్ల కాదండి అని ఆగిపోయారు. అలా అలసట చేత ఒక వాగు దగ్గర నిలిచిపోయారు. అలా నిలిచిన 200 మంది నిలిచిపోయారండి. అర్థమవుతుందా? యుద్ధానికి దావీదు వెళ్తుంటే 200 మంది మా వల్ల కాదండి కాళ్ళు నొప్పులు పడుతున్నాయని ఆగిపోయారు. మిగతా కొంతమందితో వెళ్ళి ఆయన యుద్ధం గెలుచుకొని సొమ్ము తీసుకొని వస్తున్నాడు, దోపుడు సొమ్మును. అలా తీసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ ఆగిపోయిన వాళ్ళ దగ్గర సంఘటన అనమాట. చదవనా 22వ వచనం. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు, పనికి మాలిన వాళ్ళు కొందరు. దావీదు అంటున్నాడు, రే ఎంత వచ్చిందిరా సొమ్ము? 1000 రూపాయలు వచ్చిందండి. అందరికీ కరెక్ట్గా పంచేయండి, డివైడెడ్ బై చేసేసి అన్ని తలకాయలు కరెక్ట్గా రావాలన్నాడు. వచ్చిన సొమ్ముని ఎవరికి రూపాయి ఎక్కువ కాకుండా ఎవరికి రూపాయి తక్కువ కూడా తలకాయలన్నింటికి సమానంగా పంచమన్నాడు. అప్పుడు వాళ్ళలో కొందరు ఏమన్నారంటే, చదవనా, వీరు మనతో కూడా రాలేదు, కాళ్ళు నొప్పులు వచ్చినాయని ఆగిపోయారు కదండి వీళ్ళందరూ. కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు అని వంకలు చెప్పి సాకులు చెప్పి ఆ వాగు దగ్గర ఆగిపోయారు కదా, శుభ్రంగా పడుకున్నారు కదా. మనం కదా వెళ్ళి ఫైట్ చేసి సొమ్ము తీసుకొచ్చింది, వాళ్ళకట్టిస్తాం మనం సమానంగా అన్నారు వాళ్ళు. అప్పుడు దావీదు ఏమన్నాడు చదవండి. అప్పుడు వారితో ఇట్లా మనం ఏమీ వారికి ఇయ్యకము, తమ భార్యా పిల్లలను వాళ్ళు తీసుకుంటే చాలన్నారు. ఆ పక్కన ఉన్నోళ్ళు వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వద్దు, భార్యా పిల్లల్ని ఇచ్చేయమన్నారు. నెక్స్ట్ 23. అందుకు దావీదు, నా సహోదరులారా, దేవుడు రా అందరినీ సమానంగా. నిన్నటి నుంచి అన్నగారి మాటలు వింటున్నారు కదండి. నిన్నటి నుంచి అన్నగారు ఇదేగా చెప్తారు, అందరూ సమానం, ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు, క్రైస్తవులు కొమ్ములేమి లేవు, అన్యులకేమి ఒక అవయవం తక్కువేం లేదు, అందరూ సమానమే. దావీదు అదే చెప్తున్నాడు. ఒరే యెహోవా దేవుడు మీకు ఏం అర్థమయ్యాడు రా, బైబిల్ మీకు ఏం అర్థమైందిరా? వాళ్ళని తిడుతున్నాడు. ఏమర్థమైందిరా మీకు దేవుడు? యెహోవా దేవుడు చదవండి, మనలను కాపాడి మన ఎత్తుకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించాడు కదా. దాని విషయంలో ఇలా చేయకూడదురా, తప్పురా. రే అట్లా వాళ్ళు ఆగిపోయారని వాళ్ళకి ఆపటం, మనం రూపాయి ఎక్కువ తీసుకోవడం తప్పురా, సమానంగా పంచుకుందాంరా. ఇంకా మీరు చెప్పింది ఎవరు ఒప్పుకుందరు? యుద్ధమునకు పోవు వాని భాగం ఎంతో, సామాన్ల యుద్ధ నిలిచిన వాని భాగము అంతే. చూసారా, వాళ్ళు అక్కడ ఆగిపోయారని మీరు అంటున్నారు కదా, సామాన్ల కాపలా కాశారు కదా పాపం వాళ్ళు, వాళ్ళ భాగం కూడా అంతే. అందరూ సమంగా, ఆ మాట చదవండి మళ్ళీ, అందరూ సమముగా అదే అంటున్నారు, సమముగా అన్నిచ్చిన అంశం అదే కదా మీకు. సమానత్వాన్ని చాటి చెప్తున్న బైబిల్. అవును, సమముగా పాలు పంచుకున్నారట ఆ రోజు. అంటే బైబిల్ అంత అద్భుతంగా బోధిస్తుంది.